హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, రేపు సెప్టెంబర్ నెల 1వ తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు అనేక రకాల డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. అంటే రేపు 1వ తారీఖున ఎవరెవరికి పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ రద్దు చేశారు, ఎంతైతే డబ్బులు అనేటువంటిది అయితే ఇస్తారు, ఈ విషయాల మీద చాలామందికి డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అయితే ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు కనుక యూస్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్కి ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. సో అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు రేపు సెప్టెంబర్ నెల 1వ తారీఖున పంపిణీ చేయబడినటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో చాలామంది కూడా గందరగోళంగా అయితే ఉన్నారండి. సో మధ్యలో మనకు ఈ యొక్క వికలాంగ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారండి. ఈ యొక్క నోటీసుల విషయంలో చాలామందికి కూడా అనేక రకాల డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. చాలామంది గందరగోళంగా అయితే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే, నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కి కమెంట్స్లో చాలామంది కూడా అడిగారు కూడా, రేపు సెప్టెంబర్ నెల నుంచి మాకు పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారా ఇవ్వరా, మాకు పెన్షన్స్ రద్దు అయిపోయా లేదా, ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాల గురించి చాలామంది కూడా అడిగారండి. ఓకేనా? సో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సెప్టెంబర్ నెల 1వ తారీఖున పెన్షన్స్ అనేటువంటిది ఎవరెవరికి పంపిణీ చేస్తారు, ఎవరెవరికి పంపిణీ చేయరు, ఎవరెవరికి పెన్షన్లు అనేటువంటివి రద్దు చేసేసారు, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు అనేటువంటిది అయితే ఇస్తారు, దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి అయితే చూసేద్దాం మనం ఇప్పుడు. సో మనకు ప్రభుత్వము రీవెరిఫికేషన్స్ కోసము ఈ యొక్క దివ్యాంగ వికలాంగ పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసిందనమాట. సో నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రీఅసెస్మెంట్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళి అయితే రీవెరిఫికేషన్స్ చేసుకున్నారు. సో రీవెరిఫికేషన్స్ అనేటువంటిది చేసుకున్నటువంటి వాళ్ళకు చాలా వరకు కూడా కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేటువంటిది రానటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటిది తొలగించేస్తామని కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్స్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే మీకు ఎంతెంత పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు, ఎంత పర్సెంటేజ్ లేకపోతే పెన్షన్స్ అనేటువంటిది రద్దు చేస్తారు, ఈ విషయాల మీద క్లారిటీ అయితే రావాలి. కాబట్టి మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఇప్పుడు 1 by 1. ఓకేనా? సో మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ ఉండి ఈ యొక్క వికలాంగతనం, టెంపరీ డిజేబిలిటీ అని ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీసులను ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్ WEA వాళ్ళ లాగిన్లో రిమూవ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే మీకు కనుక ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో 40% కంటే వికలాంగతనం ఎక్కువ ఉండి అందులో టెంపరీ డిజేబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ రద్దు చేయడానికి ఇచ్చినటువంటి నోటీసులు అన్నింటినీ కూడా తొలగిస్తున్నారనమాట. ఇక సెప్టెంబర్ నెల నుంచి మీకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. అయితే మనకు అసలు సదరం సర్టిఫికేట్స్ అనేటువంటిది జనరేట్ కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనుకుంటే, సో అసలు మీకు రీవెరిఫికేషన్స్కి వెళ్ళి ఇప్పటికీ చాలా రోజులు గడుస్తున్నట్లయితే, మీకు ఇంకా సదరం సర్టిఫికేట్ అనేటువంటిది రాకపోయినట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది రద్దు అయిపోయినట్లు అర్థం అనమాట. మీకు ఈ యొక్క పాయింట్ అనేటువంటిది గమనించుకోవాలండి. సో మీరైతే ఎదురు చూడొద్దు మీకు పెన్షన్ అనేటువంటిది రద్దు అయిపోయిందని కంప్లీట్గా. దాని తర్వాత వచ్చేసి పెన్షన్ రద్దు అయినటువంటి వాళ్ళు ఎవరైనా విడో పెన్షన్స్ పొందేందుకు అర్హులై ఉన్నట్లయితే, సో వాళ్ళకు సంబంధించి ఎంపీడీఓ లాగిన్లో అప్పీల్ తర్వాత మనకు పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఎవరైనా ఈ యొక్క పెన్షన్ రద్దు అయినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి వల్ల విడో పెన్షన్స్కు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వీళ్ళకు సంబంధించి ఎంపీడీఓ లాగిన్లో మనకు అప్పీల్ తర్వాత పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇకపోతే 1 by 1 అయితే ఇప్పుడు మనం చూద్దాం. రేపు పెన్షన్స్ అనేటువంటిది ఎవరెవరికి ఇస్తారో ఎవరెవరికి ఇవ్వరు. సో మనకు ఈ యొక్క సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి ఆదేశంలో ప్రకారం 15,000 రూపాయల పెన్షన్స్ ఎవరైతే పొందుతూ ఉన్నారో వారికి మనకు వెరిఫికేషన్స్ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఎవరికైతే
సదరం సర్టిఫికేట్స్లో 85% పైబడి వికలాంగతనం ఉండి మంచానికే పరిమితమై ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించి ఉంటారో సో వాళ్ళకి యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి 15,000 రూపాయలు అనేటువంటిది అయితే ఇస్తారండి. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు, ఖచ్చితంగా అయితే ఇస్తారు వాళ్ళకి. దాని తర్వాత వచ్చేసి వెరిఫికేషన్లో వికలాంగ శాతం వచ్చేసి 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుంచి వికలాంగ పెన్షన్లకు అనగా 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెన్షన్స్కు మార్చడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క పాయింట్ను కూడా మీరైతే గమనించాలి, జాగ్రత్తగా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి 40% కంటే వికలాంగతనం తక్కువగా ఉన్నటువంటి ఎడల పెన్షన్దారుల వయసు వచ్చేసి 60 సంవత్సరాలు పైబడినచో వీళ్ళకి 15,000 రూపాయలకు బదులుగా వృద్ధాప్య పెన్షన్స్ అంటే 4,000 రూపాయలు అయితే ఇస్తారండి. ఓకేనా? సో 40% కంటే ఎక్కువ ఉంది, పర్లేదు. ఓకేనా? సో వాళ్ళకి 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే వాళ్ళకి ఏమీ లేకుండా 6,000 లేకుండా 15,000 లేకుండా 4,000 రూపాయల పెన్షన్స్ అయితే వస్తాయి. అట్లీస్ట్ 4,000 అయినా వస్తాయండి, ఇబ్బంది లేదు దాంట్లో మాత్రం. సో దాని తర్వాత 40% కంటే వికలాంగతనం తక్కువగా ఉండి 60 సంవత్సరాలు కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటిది ఇంకా నుంచి సెప్టెంబర్ నెల నుంచి అయితే రద్దు చేసేస్తున్నారు. అదేవిధంగా వికలాంగ పెన్షన్స్లో కూడా 40% పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా 6,000 రూపాయలు అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు సెప్టెంబర్ నెల నుంచి. ఇన్ కేస్ వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉండి పెన్షన్ లబ్ధిదారుల యొక్క వయసు వచ్చేసి 60 సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే వీళ్ళకి 4,000 రూపాయలు అయితే ఇస్తారు ఈ యొక్క వికలాంగ పెన్షన్స్. అదేవిధంగా మెడికల్ పెన్షన్స్ సేమ్ రెండిట్లో కూడా ఒకే విధంగా అయితే ఉందండి. దాని తర్వాత 40% కంటే తక్కువ ఉండి 60 సంవత్సరాలు కూడా అట్లీస్ట్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇటువంటి వాళ్ళకి కంప్లీట్గా పెన్షన్స్ అనేటువంటిది రద్దు చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీకు అర్హత ఉండి తప్పుగా ఏమైనా మీకు నోటీసులు అనేటువంటివి జారీ అయ్యుండి సదరం సర్టిఫికేట్స్లో ఏమన్నా తప్పుగా ఎంటర్ అయ్యుండి ఉన్నట్లయితే మీరు కనుక మేము అర్హులు అని నిర్ధారించుకున్నట్లయితే తప్పకుండా మీకు తిరిగి మరలా పెన్షన్ అనేటువంటిది అయితే వస్తుందండి. మీరైతే అప్పీల్ పెట్టుకోవాలి. అప్పీల్ పెట్టుకున్న తర్వాత మీకు వాళ్ళు మరలా రీఅసెస్మెంట్కి నోటీస్ అయితే జారీ చేస్తారు. వాళ్ళు జారీ చేసినటువంటి నోటీస్ ప్రకారం ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ టైంకి ఆ డాక్టర్ దగ్గర మరలా రీఅసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నట్లయితే దాని తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మీరు అర్హులా కాదని నిర్ధారించి దాని తర్వాత మీకు పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మేము కన్ఫర్మ్గా అర్హులమి, మాకు వికలాంగతనం ఉంది 40% కంటే ఎక్కువ అని ఉన్నట్లయితేనే రీఅసెస్మెంట్కి అయితే వెళ్ళండి, లేదనుకుంటే వదిలేసుకోండి ఇంకా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేస్తారనే విషయం గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. ఇక ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకైతే రెగ్యులర్ అది కామన్గా అయితే ఇస్తారు. ఇక రిమైనింగ్ కేటగిరీస్ చెందినటువంటి వాళ్ళందరికీ సంబంధించి అయితే ఇచ్చేస్తారు. కేవలం మనకు ఈ యొక్క వికలాంగ పెన్షన్లకు సంబంధించి మాత్రమే ఈ మెడికల్ పెన్షన్స్ వికలాంగ పెన్షన్లకు సంబంధించి మాత్రమే రీఅసెస్మెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళని గుర్తించాలని ఈ యోచనలు అయితే పెట్టారనమాట. ఓకే, అయితే మనకు రేపు సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితాలను చెక్ చేసుకోవాలనుకుంటే ఎలా చెక్ చేసుకోవాలి ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ దిస్ మంత్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకు ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క లిస్ట్ వచ్చేసి మనకు ఈ నెలాఖరు లోపల అయితే అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన వెంటనే నేను మీకు మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే అందజేస్తూ ఉంటాను. మీరు వచ్చేసి రెగ్యులర్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలోఅప్ చేస్తూ ఉండండి. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.